బలూచ్ ప్రజలపైన పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాపులు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాకిస్తాన్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాం అని ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. అంతేకాక బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు. బలూచిస్తాన్ ఇక నుంచి పాకిస్తాన్ కాదు, భారత సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని మీర్ యార్ కోరారు. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. పీఓకే పైన భారత్కు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఈ సందర్భంగా మీర్ యార్ ప్రకటించారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీయులుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలని బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచ్ ప్రజలపైన పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నామని ఆయన ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు.